డాక్టర్ గారు, మాకు పెళ్ళై 6 నెలలైంది. ఇంతవరకు మా వారి లింగం నా యోనిలోకి ప్రవేశించలేదు. లింగం వారికి గట్టిపడుతోంది. నేను అంగచూషణ చేసి కొంత భావప్రాప్తి పొందుతున్నాను. ఆయన వీర్యం మింగేసి కాస్త తృప్తి చెందుతున్నాను. ఆయన లింగం నా యోనిలో ప్రవేశిస్తే ఇంకా సుఖం పొందగలనని ఆశగా ఉంది. అందుకు ఏం చెయ్యాలి? మగవానికి అంగస్తములు చక్కగా ఉండి కూడా యోని ప్రవేశం చేయలేకపోతున్నాడు అంటే ఆయనకి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉందనుకోవాలి. సరిగ్గా సెక్స్ చేయాలంటే కొందరికి తెలియనటువంటి భయం వస్తుంది, కంగారు వస్తుంది. దాంతో అడిగారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని మగవాడు, సెల్ఫ్ మోటివేషన్ లేని మగవాడు సెక్స్లో సరిగ్గా పాల్గొనలేడు. వాడికి నేను చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం, తన మీద తమ నమ్మకం ఉండాలి. కొంత మొదటి నుంచే నా అంగం చిన్నది, నేను పెళ్ళికి పనిరాను, లేదా నేను స్త్రీని తృప్తిపరచలేను అని ఒక సబ్కాన్షియస్గా ఒక ఫీలింగ్, భయం ఉంటుంది వాళ్ళకి. అంతే, అంగం సంభిస్తుంది కానీ అంగం చిన్నదని ఫీలింగ్ కూడా బుర్రలో ఉందిగా. దాంతో వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ లేకపోవడంతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడంతో సెక్స్లో పాల్గొనకపోతారు. అంటే సెక్స్లో సక్సెస్ఫుల్గా పాల్గొనాలంటే కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఐ కెన్ అనేది కావాలి. అలాగే ఆ చేయడానికి సెల్ఫ్ మోటివేషన్, తన వైపు చేయడానికి కావాలి. ఇతనిలో అంగసంభావన, ఆవిడ అంగచూషణ చేస్తుంది, చూసి తృప్తి చెందుతుంది కూడా. ఆమె నోట్లో వీర్యం కూడా పడిపోతుంది, పడితే తృప్తి చెందుతుంది. ఆవిడేముంటుంది, మా ఆయన అంగప్రవేశం చేసి స్ట్రోక్స్ ఇచ్చేది ఇంకా ఎక్కువ తృప్తి పొందుతాను కదా అంటుంది. నిజమే, దట్స్ ట్రూ. కానీ ఈయనలో ఆ కాన్ఫిడెన్స్ లేదు. అంచేత ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి, అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి, సెక్స్ థెరపీ కావాలి. చేసినట్లయితే ఆ మోటివేషన్. కొంతమంది లేడీస్కి న్యాచురల్గానే కొద్దిగా కొత్తలో ఆ యోని మార్గం టైట్గా ఉంటుంది. ఆ టైట్గా ఉండేటికల్లా అంగం తేలికగా ప్రవేశించడు. అంతే, వీడికి ఆల్రెడీ మనసులో ఉంది, నాలో సెక్స్ సామర్థ్యం తక్కువ ఉన్నది, అందుకే నేను చేయలేకపోయాను, అందుకే నేను ఫెయిల్ అయ్యాను. అంతే, దట్స్ ఆల్. బ్రెయిన్లో, మనసులో ఆ ఫీలింగు ఎస్టాబ్లిష్ అయిపోతుంది. నేను అనుకున్నా కదా నా అంగం చెందని, లేకపోతే నేను అనుకున్నాగా నేను సెక్స్ పనికిరాని, నేను అసభ్యం చేశా కదా, అంచేత నాకు అంగం అంత స్ట్రాంగ్ ఉంటుంది అనుకున్నా కదా, అదే జరిగింది. ఇంకంతే, నేను పనికిరాను అనుకుంటాడు. ఇక అంతే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకుంటాడు, సెల్ఫ్ మోటివేషన్ పోగొట్టుకుంటాడు. అలాగంటే అంగం మొత్తం గట్టిపడుతుంది కానీ ఆ ప్రయత్నం ఉండదు. ఆ ప్రయత్నం లోపంతో వాళ్ళు సెక్స్ చేయలేకపోతారు. అందుకని ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి, సెక్స్ థెరపీ కావాలి. చేసేస్తే మామూలు అయిపోతారు. ఆవిడ అనవసరంగా ఇంతకాలం ఆగింది, డాక్టర్కి ఇద్దరు కలిసినట్లయితే డాక్టర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చేసినట్లయితే అంత బాగా జరిగిపోతుంది. ఇప్పటికైనా ఆమె తప్పకుండా సుఖపడుతుంది. ముందు కావాల్సింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ కావాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.